బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాస్ట్ ఎపిసోడ్ అంటే అగ్ని పరీక్షకి కంటెస్ట్ సెలెక్ట్ అయిపోయిన రోజు అనమాట. రాత్రి ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎంతమందికి ఏంట్రా ఇంత దరిద్రమా ఇంత అమానుష్యమా ఇంకా నాకు వర్డ్స్ వెతుక్కోవడానికి సరిపోట్లా ఎంతమందికి అనిపించింది. నిజంగా రాత్రి ఎపిసోడ్ చూసుంటే లాస్ట్ వరకు చూసుంటే నిజంగా మీకు అర్థమై ఉండేది. ఇంత ఘోరమా నాకు అనిపిస్తుంది. ఎడిటింగ్లో మాత్రమే లోపమేమో. అంతకుముందు వచ్చిన వాళ్ళకి లైక్ పోతురాజు, సిమెన్ లాంటి వాళ్ళు కొంతమందికి వాళ్ళవి కట్ చేసేసారు. సరిగ్గా మనకి అర్థం కాలేదు, ఆడియన్స్కి అర్థం కాలేదు కాబట్టి మనం అక్కడ ఉన్న జ్యూరీని తప్పు పడుతున్నాము అండ్ అగ్ని పరీక్ష ప్రక్రియనే తప్పు పడుతున్నాము అని నేను అనుకున్నాను. బట్ ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎడిటరే కాదండి, ఆ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ కూడా మైనస్ అనిపించింది నాకు. నిజంగా వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఓన్లీ జ్యూరీనే తీసుకుంటే మాత్రం వీళ్ళు మైనస్ లేదు. వీళ్ళకు వచ్చిన సలహాలు సూచనలు వల్లనే వీళ్ళు ఇలా చేయాల్సి వస్తుంది. వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు, ఓన్లీ వీళ్ళు డబ్బుల కోసం వచ్చిన షోకేస్ బొమ్మల్లా కూర్చొని వెళ్ళటానికే వచ్చారు అంటే మాత్రం ఆ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏదైతే జరుగుతూ ఉందో ఈ అగ్ని పరీక్షకి జరిగే ప్రోగ్రామింగ్ డైరెక్టర్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, ఆ స్క్రిప్ట్ డైరెక్టర్ అంటే వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది కదా. స్క్రిప్ట్ అంటే వచ్చిన కంటెస్టెంట్స్కి స్క్రిప్ట్ ఇచ్చి పంపించడం కాదు, బట్ వాళ్ళు అనుకునే ఒక ఏదో అంటారు కదా, సో వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతుందా, వీళ్ళు చెప్పిందే జరుగుతుందా అనేది. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో, ఇప్పుడు మీ మాటలకే వస్తాను, ప్రతి మాటకి కొంతమంది కంటెస్టెంట్స్తో మాట్లాడేటప్పుడు మన నవదీప్ గారు, యంగ్ అండ్ డైనమిక్ నవదీప్ గారు అడుగుతూ ఉంటారు కదా, ఏంటి లాస్ట్ టైం అగ్ని పరీక్ష చూసావు కదా, అప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, దానివల్ల ఏమి లాభము బాలరాజు అన్నట్టుగా. సో నేను కూడా అదే అడుగుతాను. లాస్ట్ టైం కూడా వీళ్ళే ఉన్నారు జ్యూరీలు. అప్పుడు ఏ రోజు కూడా మనం మ్యాక్సిమం జ్యూరీని తప్పు పట్టలే. వచ్చిన కంటెస్టెంట్స్లో తప్పులు లోపాలు లేదా వీళ్ళు ప్లస్లు మైనస్లు మాట్లాడేమేమో, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకన్నా బెటర్ పర్సన్స్ వచ్చారు ఈసారి, కానీ వాళ్ళని మాత్రం ట్రిగర్ చేసి పంపించేశారు ఈసారి ఉన్న జ్యూరీ. మరి ఎందుకు అలా జరిగింది, ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా ఎందుకు అనేది ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఎపిసోడ్ విషయానికి వస్తే, సో ఈ విషయం నేనైతే గట్టిగా మాట్లాడాలనుకున్నాను. ఇంతకు ముందే నాకు ఈ విషయం తెలుసు, బట్ మనము ఆ ఎపిసోడ్ అవ్వకుండా మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఈ ఫలానా కంటెస్టెంట్, నేను ఆమెని తప్పు పట్టట్లేదు, ఆమె ప్లస్లు మైనస్లు చూపించుకోవడానికి ఆమె ఎంత దూరమైనా వెళ్ళిద్ది. జోష్నా రెడ్డి అనే ఒక యూట్యూబ్ కంటెంటర్ కావచ్చు, ఒక రైడర్ కావచ్చు, రైడర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆమెకి బైక్స్ అంటే ఇష్టం అని చెప్పింది. అండ్ వాళ్ళ అమ్మకి యోగా ఇష్టము, వాళ్ళ అన్నకి బైక్స్ ఇష్టము, అదే పిచ్చి నాకు ఎక్కిచ్చారు, నేను బైక్స్ వేసుకొని రోడ్ల మీద, అంటే ఆమెకు అంత ఫ్రీడమ్ ఉంది అనేది తన ఇంటెన్షన్. ఆమె వచ్చింది ఎక్కడ, కర్నూలు నుంచి వచ్చింది ఆ పిల్ల. సో అదే జోష్న నా పేరు కాబట్టి జోష్గా ఉండడం నాకు ఇష్టం అంటే అభిజిత్ గారు అడిగారు, ఆయనకి టప్ అని అడగడం కరెక్ట్ అంటే ఇలాంటప్పుడు టప్ అని అడుగుతూ ఉంటారు కదా. సో మరి నువ్వు అంత జోష్ ఉంటావా, నువ్వు చెప్పినట్టుగా అంత జోష్ ఉందా నీలో అని అడిగితే, యా ష్యూర్ యూ కెన్ టెస్ట్ మీ అన్నట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత మా డాడీకి బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టము, ఆయన జియో హాట్స్టార్లో వాళ్ళు నిద్రపోతున్నా కూడా చూస్తూనే ఉంటారు, అంత ఇష్టము అని చెప్పింది. మనలాగానే ఆమెకు కూడా బీబీ వాళ్ళ నాన్నగారికి కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము. సో అతని కళ నెరవేరాలని ఇంత తొందరగా నెరవేరుతుంది అనుకోలేదు. అంటే నాకు అనిపించింది జస్ట్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ అన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ 2 years బ్యాకే వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఆమె చెప్పగానే చెప్పేసింది. పైనుండి ఆశీర్వదిస్తారు అన్నప్పుడు ఆల్ ఆర్ ఫ్రీజ్ వావ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థం కాలేదు, ఈమె సెంటిమెంట్ చెప్తే మీకు నచ్చింది, అంతకు ముందు వచ్చిన వాళ్ళు అమ్మ సెంటిమెంట్ చెప్తే మీకు ఎందుకు నచ్చలేదు? అంటే చనిపోయి ఉండాలా, చనిపోయారని చెప్తేనే కనెక్ట్ అవుతారా? నాకేం అర్థం కాలేదు ఎందుకు ఇలా. సో మరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాగా. సో ప్రతిదీ నేను రాసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ బై మిస్టేక్ ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ నేను దాన్ని సరి చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం వాళ్ళ తప్పులు ఎత్తి చూపేటప్పుడు మనం తప్పు చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. సో అలా అయిపోయింది. ఆ తర్వాత డాడ్ సీక్రెట్ ఏదైనా అంటే లాస్ట్ టైం ఎందుకు ట్రై చేయలేదు అన్నారు. లాస్ట్ టైం కూడా కామనర్స్కి అవకాశం వచ్చింది కదా, ఎందుకు ట్రై చేయలేదు అంటే లాస్ట్ టైం అని మెలుకులు తిరిగిపోయి ఒక సమ్ రీజన్ వల్ల చేయలేదు అన్నారు. ఇలాంటి రీజన్ కూడా వేరే వాళ్ళు చెప్పినప్పుడేమో మీకు అది అమ్మాయి పేరు ఏదో ఉంది, సమ్ పేరు ఉందప్ప, ఆ అమ్మాయి తన లవ్ అఫేర్ గురించి కట్ అయిపోయాను మళ్ళీ ఇంకొకరిని లవ్ చేశాను అని చెప్పినప్పుడు అది మీకు నెగిటివ్ అనిపించింది. బట్ ఈ అమ్మాయి చెప్పినప్పుడు పాజిటివ్ అనిపించింది. ఏందిరా బాలరాజు కదా. మళ్ళీ వెళ్దాం. ఓకే, ఇంకేమైనా సీక్రెట్ ఉందా మీకు, అంటే ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళ నాన్నగారు ఆమెకి బియర్ తెచ్చిచ్చారంట. మంచి మంచి కట్టుబాట్లే, తప్పుగా మాట్లాడకూడదు, కానీ అంటే చనిపోయిన అతని కోసం నేను తప్పుగా మాట్లాడాలనుకోవట్లేదు. బట్ స్టిల్ అంత ఇండివిజువాలిటీ ఇచ్చారు, లేదంటే అంత ఈ ఫ్రీడమ్ ఇచ్చారు అన్నట్టు. సో వాళ్ళ డాడీ అండ్ ఫ్యామిలీతో పబ్కి కూడా వెళ్ళింది అంటే
వీళ్ళ ఫ్యామిలీ అంత ఫ్రీడమ్ ఉన్న ఫ్యామిలీ అనే ఒక చెప్పగానే అర్థమైపోతుంది. ఓకే, ఇలాంటి వాళ్ళకి ఇస్తారా అవకాశం, పేదింటి పిల్లలకి ఇవ్వరా అనేది ఇంకొకసారి నాకు అనిపించింది. ఓకే, అన్నీ ఉండి అన్నీ అనుభవించి ఇంకేదో కావాలి అనుకున్న వాళ్ళకి ఇస్తారు, ఏమీ లేదు నాకు ఇంకేమీ లేదు ఇదే లైఫ్ అన్న వాళ్ళకి ఇవ్వరు అని ఇంకొకసారి అర్థమైంది బ్రో. మరి మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, కనీసం స్పందించండి. ఏమీ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను చెప్పేది రైటా రాంగా అనేది? కనీసం చెప్పండి కదా. సో ఓకే, మళ్ళీ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చిన సో ఈమెకి వెంటనే నవదీప్ గారు గ్రీన్ ఇచ్చేశారు. మరి ఏమి నచ్చిందో ఫుల్ కంప్లీట్ అవ్వకుండానే అంతకుముందు ఎపిసోడ్లో పూర్వ అనే ఒక మిస్ తెలంగాణ అంట, ఆమెకు కూడా ఇచ్చేశారు. ఈమెకు కూడా టప్పని ఇచ్చేశారు. అంటే ఎలాంటి ఇది లేకుండా జస్ట్ ఒక బైక్ రైడ్ చేసి వచ్చేస్తే యు ఆర్ సెలెక్టెడా? మరి ఎవరు ఈ లోకంలో బైక్స్ రైడ్ చేయట్లేదా? చాలా మంది అమ్మాయిలు ఫ్లైట్లే నడుపుతున్నారే. అంటే ఇది పెద్ద ఇష్యూ, పెద్ద విషయంలాగా అయితే నాకు అనిపించలేదు. మరి మీకెందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఆడియన్స్ మీకేమైనా అర్థమైతే కాస్త చెప్పండి. ఓకే, ఈ అమ్మాయికి గ్రీన్ ఇచ్చేశారు, అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చేశారు. అండ్ ఆ తర్వాత బిందు మాధవ్ గారు మాత్రం హోల్డ్ చేశారు, నేను వెంటనే ఇవ్వట్లేదు, ఓకే సో నువ్వు హోల్డ్లో ఉండాలని. అండ్ లాస్ట్ టైం ఎందుకు రాలేదు అంటే ఒక సిలీ రీజన్, అది ఒక లవ్ అఫేర్ ఉన్నదే ఆ మెలికలు తిరిగినప్పుడు అర్థమైపోయింది. లవ్ అఫేర్ ఉండేది, అది నాకు కరెక్ట్ కాదని నా ఫ్యామిలీ చెప్పినా నేను వినిపించుకోలేదు. ఆ తర్వాత నేనే తెలుసుకున్నాను నా మేము ఫ్రీ అని చెప్పింది. సో షీఈస్ ఫ్రీ, బట్ ఫ్రీ కాబట్టి ఆమెకి బిగ్ బాస్ అలవెన్స్ ఉంది. మామూలుగా కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మాత్రం నువ్వు వెళ్ళి పని చేసుకో, ఊర్లో పొలం దున్నుకో, లేకపోతే వీళ్ళని చూసుకో వాళ్ళని చూసుకో అంటారు. ఇది అనమాట స్ట్రాటజీ. ఇప్పుడు వస్తే అరే మన ఇంట్లో వాడికే సద్దన్నం లేదురా నాయన అంటే పక్క దేశం వాడికి తీసుకొచ్చి బిర్యానీ పెట్టారంట. అలా ఉంది మన ఎపిసోడ్ ఇవాళ ఇది. నేను అంటే మన తెలుగు బిగ్ బాస్ టీమ్ ఒక అంటే అక్కడికి ఇచ్చిన రూల్స్ ప్రకారంగా బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే అగ్ని పరీక్షలో పెట్టిన రూల్స్ ఏంటి అంటే అబవ్ 18 ఉండాలి, అండ్ ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి, అండ్ తెలుగు వచ్చి ఉండాలి అనేది ఖచ్చితంగా ఇచ్చిన కొన్ని రూల్స్లలో ఈ 3 ఒకటి అనమాట ట్యాగ్స్. సో ఇందులో ఏది కాదు, ఇతను ఒక్కటి 18+ అయి ఉన్నాడు. ఫుటా అని ఒక జపాన్ అబ్బాయి, అతను ఏంటంటే ఒక కంటెంట్ క్రియేటర్. అతను ఇండియాలోనే తిరుగుతూ తెలుగు వాళ్ళతోనే అతను రివ్యూస్ సమ్ కంటెంట్ చేస్తూ ఉంటాడు అనమాట, ఒక యూట్యూబర్ లాంటి అబ్బాయి. ఓకే, ఒప్పుకుందాం. అంటే మన తెలుగు వాళ్ళు అంత ఉదార స్వభావం ఉన్న వాళ్ళ అంటే అదర్ కంట్రీ వాడికి కూడా అవకాశం ఇచ్చారంటే ఎంత గొప్ప మనసు అని మెచ్చుకోవాలా, లేకపోతే ఇంటోడికి తిండి పెట్టకుండా పక్కింటోడికి బిర్యానీ పెట్టాడని చెప్పేసి బాధపడాలా? నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, రానే వచ్చేసాడు మన ఫుటా. రావడే హాయ్ నమస్తే నా పేరు ఫుటా, నేను వచ్చినాను, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే నేను వచ్చినది చెప్పా అని అన్నాడు. సో ఆ తర్వాత బిందు మాధవ్ గారు అడిగారు నువ్వేం చేస్తూ ఉంటావు అంటే నేను యూట్యూబ్ కంటెంట్ చేస్తూ ఉంటాను అన్నాడు. కష్టంగానే అర్థమైంది, అంటే మనకి బిందు మాధవ్ గారి మాట అర్థమైనప్పుడు ఈ మాట అర్థం కాదా అనిపించింది. నేనేమి ట్రిగర్ చేయట్లేదు, ఆమె అన్న మాటలకి ఈ మాట ఏం తక్కువ కాదు. ఓకే ఏమన్నా తేడా వస్తే చూసుకుందాం. సో మాట్లాడాడు ఈ మామూలు అదర్ దాన్ దిస్ నువ్వేం చేస్తుంటావు అని నవదీప్ గారు అడగంగానే ఆమె డ్రమ్మర్ అన్నాడు. వెంటనే టాప్ అని 2 స్టిక్స్ ఇసిరారు బ్రో. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చింది అంటే అందరికీ తెలిసిన విషయమే, బట్ స్టిల్ వాళ్ళు ఏంటి అనేది ముందే వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక నోట్ ఫిల్ చేసి ఇస్తారు కదా, ఒక బుక్లెట్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ ఏంటి అనేది మొత్తం చిట్టా వాళ్ళు నిన్న ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, వాళ్ళ చిట్టా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది, 3 చేతిలో. అట్ ద సేమ్ టైం హోస్ట్ శ్రీముఖి గారి చేతిలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటి అనేది. సో వెంటనే అతను ఏంటి అని తెలుసు కాబట్టి 2 స్టిక్స్ ఇచ్చారు. అంటే డ్రమ్ ప్లే చేసే స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇసరంగానే అక్కడ ఒక డ్రమ్ అంటే మామూలు డబ్బా డ్రమ్ని తీసుకొచ్చి ప్లే చేశాడు ఏదో సంథింగ్, బట్ నాకేం అర్థం కాలేదు. అంటే అక్కడ మైక్ కూడా సరిగ్గా వినిపించలేదు, మేబీ ఆ సౌండ్స్ వల్ల మనకి కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా. సో ఒక మంచి డ్రమ్మర్ అంటే ప్లే చేసే విధానంలో తెలిసిపోతుంది అతను ఒక మంచి స్పీడ్ డ్రమ్మర్ అనేసి. ఓకే అయిపోయింది, ఇతన్ని కూడా గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. మరి ఇందుకు నాకు అర్థం కాలేదు, మన తెలుగు వాళ్ళు మాత్రం నచ్చరు. ఓకే వదిలేద్దాం, మన వాళ్ళకి టాలెంట్ లేదు. ఓకే వదిలేద్దాం. ఇప్పుడు అభిజ్ఞ అనే అమ్మాయి టెక్కి, ఈమె ఒక టెక్కి అభిజ్ఞ, చాలా అంటే యాక్టివ్గా ఉంది అమ్మాయి. వచ్చిన తర్వాత ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ తనేమో నేను ఒక సెలబ్రిటీ లాగా అవ్వాలనేది నా ఇంటెన్షన్, నా కోరిక. అంటే ఇంటర్లో చాలా టాపర్ అంట, ఐఐటి జేఈ ఎగ్జామ్కి కూడా అపియర్ అవ్వాల్సిన పర్సన్. అంటే అపియర్ అయ్యావంటే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఆ రోజే మరి ఆమెకి రాయాలని అదృష్టం లేదు కాబట్టి కడుపులో నొప్పి వచ్చింది, నేను రాయలేకపోయానని చెప్పి చెప్పుకుంది. అండ్ ఆ తర్వాత ఆమె యాక్టివ్నెస్ చూసి ఆమె టపా నడుస్తుంది, అంటే ఎక్కడ స్టెబిలిటీ లేకుండా నడుస్తుంది అన్న ఉద్దేశంతో తన చేతులు వెనక్కి పెట్టుకోమని మాట్లాడిచ్చారు కాసేపు. ఆ తర్వాత చేతుల్లో 2 మట్టి కుండలు పెట్టారు, పెట్టడమే కాకుండా అందులో నీళ్లు పోసారు. అయినా అమ్మాయి బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాలన్నారు.
ఆ అమ్మాయి ఆ టైంలో కూడా ఎలాంటి బెరుకు భయం ఏమీ లేకుండా ఒక చిన్న పిల్లకి మాట్లాడితే ఎలా మాట్లాడిద్దో అలా మాట్లాడింది ఆ పిల్ల. అండ్ ఆ తర్వాత వెంటనే అభిజిత్ గారు నీ బబ్లీనెస్ నాకు నచ్చింది, క్యూట్నెస్ నచ్చింది, సంథింగ్ హ్యాస్ టు బి గో, యూ ఆర్ ఆన్ హోల్డ్ అన్నట్టుగా, యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ అన్నట్టుగా ఆమెకి గ్రీన్ ఇచ్చారు. ఆ తర్వాత బిందుమాదేవి గారు కూడా నీ నుంచి నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నిజంగా అనేసి అన్నారు. ఎందుకు అంటే ఈ కుండలే నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు, లోపలికి వెళ్తే ఆడగలవా అంటే ఆడగలనా లేదనేది, గెలుస్తానా లేదనేది సెకండరీ, ఫస్ట్ అయితే అటెంప్ట్ చేసానా అనేది పాయింట్ అంది. సూపర్ పాయింట్ పెట్టింది. దానికి ఈవిడ కనెక్ట్ అయిపోయారు అనమాట. ఇది కదా కావాలి ఒక ఛాలెంజింగ్ పర్సనాలిటీ. నేను గెలుస్తానా గెలవనా అని ఉండిపోయే కన్నా వెళ్ళి నువ్వేంటి అని చూపించుకునేది కావాలని చెప్పి చాలా పాజిటివ్. చూసే వాళ్ళు మనకు కూడా అనిపిస్తుంది, అరే ఇది కదా ఇలా కదా ఉండాలి అన్న ఫీలింగ్ వస్తుంది మనకు కూడా. సో బిందు మాధవి గారు కూడా గ్రీన్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. బట్ నవదీప్ గారు మాత్రం నేనేమిస్తాను అనుకుంటున్నావు అంటే ఈఎంఐ అంది, నాకు తెలుసు వీళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో చేస్తారు అన్నట్టుగా తిననే మాట్లాడేసింది. ఖచ్చితంగా అతను రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టాడు అనమాట. డైరెక్ట్గా కాకుండా నువ్వు హోల్డ్లో ఉండాలి, నెక్స్ట్ ఇంకేంటి అని చూడాలి అని అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఈమె బబ్లీనెస్ లైక్ చాలా యాక్టివ్గా ఉంది, టాకటివ్గా ఉంది కాబట్టి సో ఒక యాంకర్ కూడా అని చెప్పింది. అంటే స్కూల్ డేస్ లైక్ కాలేజ్ డేస్ ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్లలో మాట్లాడేది కాబట్టి అది చూద్దాము ఆ చలాకితనం అనే ఉద్దేశంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా నెక్స్ట్ ఎపిసోడ్ అని ఉంచారని నేను కూడా అనుకున్నా. ఓకే వదిలేద్దాం. ఇప్పుడు వైట్ గోల్డ్ నుంచి సాయి స్వరూప్, ధనలక్ష్మి, హరిప్రసన్న, సోనీ, నిమ్మకాయల నవీన్, రుచిత, ఇంకెవరో వచ్చారు. వీళ్ళందరికీ ఏంటంటే అసలు ఎవరికి ఏం మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఆ సాయి స్వరూప్కి ఏం చెప్పారో అర్థం కాలేదు. అబ్బా ఎలా చేశారు, మొత్తానికి అందరికీ రెడ్ ఇచ్చి పడేశారు. అసలు అంటే ఎడిటింగ్ తప్పు అనిపించింది నాకు. బట్ ఆ ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడు, డైరెక్టర్ అంటే ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చెప్పిందే కదా చేస్తాడు. ఆ అబ్బాయి సొంతంగా ఏమి ఎడిట్ చేసి పడేయడానికి ఆయనకు అన్ని రైట్స్ లేవని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ కరెక్ట్గా జనాలకి కనెక్ట్ అవ్వనప్పుడు వీళ్ళు ఏం జడ్జి చేస్తారు. ఇప్పుడు జడ్జెస్ ఇప్పుడు జ్యూరీగా ఉన్న జడ్జ్ ప్లేస్లో ఉన్న జ్యూరీలోనే కదా తప్పు పడతారు. అంటే వీళ్ళు ఏం చేశారని వీళ్ళని తీసేశారు అనేది కరెక్ట్గా మనకి అది కనెక్ట్ అంటే ఐ మీన్ కన్వే అయితేనే కదా తెలుస్తుంది ఏదన్నా తప్పు రైట్ అని చెప్పడానికి. మరి ఇప్పుడు చేసిన దాన్ని బట్టి చూస్తే చాలామంది జ్యూరీలోనే తిట్టుకుంటారు. ఎందుకంటే చాలామంది తెలియదు, ఎడిటింగ్లో పోయిందన్న విషయం తెలియని వాళ్ళు, ఎడిటింగ్ విషయంలో పోయింది అనుకున్న వాళ్ళు ఎడిటర్ని తిట్టుకుంటారు. లేదు ఎడిటర్ చేతిలో లేదు, అక్కడ చెప్పిందే చేస్తాడు ఎడిటర్ అనుకున్న వాళ్ళు డైరెక్టర్నే తిట్టుకుంటాము. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేస్తారు కాబట్టి ఇట్స్ ఫేక్, చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. ఒకరిది ఏమో ఎంతసేపు ఇచ్చి, ఒకరిదేమో ఇంతసేపు ఇచ్చి, ఒకరిది పేరు చెప్పకుండానే వాళ్ళని పంపించేసి పేరు వినిపించకుండా ఒక అతని పేరు అయితే నాకు సరిగ్గా వినపడనే లేదు బ్రో. ఆయన వచ్చాడు వెళ్ళాడు అయిపోయింది అంతే. ఆ పేరు రాసుకుందామని మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూశాను, అయినా కూడా నాకు ఆ పేరు అర్థం కాల. ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు జనాలు? ఓకే డెసిషన్ ఈస్ యోర్స్, జడ్జిమెంట్ మేము ఇస్తున్నాము, మీరెవరు చెప్పడానికి, ఆడియన్స్ మీకెందుకు అనుకున్నప్పుడు ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు? టెలికాస్ట్ చేయదు కదా. ఆ గ్రూప్ డిస్కషనో ఏదేదో జరిగింది, ఎలా జరిగిందో అలానే డిస్కస్ చేసి డైరెక్ట్గా మాకు ఇంతమంది ఇదిగో మేము జెన్యూన్గా వీళ్ళని తీసుకొచ్చాను చూపిస్తే మూసుకొని చూసేవాళ్ళం కదా, అదే నిజమేమో అనుకుని. మరి ఎందుకు ఇలా బొమ్మలాటల్లా మాతో ఆడుకుంటున్నారు? టీఆర్పీ కోసం ఎన్నిసార్లు చెప్పాలి? టీఆర్పీ నిజంగా ఇలా చెప్పి మేమే మిమ్మల్ని ఇంకా ఫేమస్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. నాకైతే అర్థం కాలేదు. మేము మీ గుండె మీద చేసుకొని మాట్లాడండి, ఇంకాసేపటి తర్వాత అసలు పెద్ద బాంబు పగులుతుంది. దాని తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది మీరే చెప్పండి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసారు హేమంత్, రోజ్, ఏం పేరు రోజ్ ర్యాంప్ వాక్ లాగా చేస్తూ వచ్చింది. సారీ ఇప్పుడు వచ్చేసాడు హేమంత్ అనే ఒక కంటెస్టెంట్. 20 years అంట, ఓల్డ్ సిటీ తెలంగాణ అబ్బాయే. రోజ్ ఫ్లాస్ చేతిలో పట్టుకొని వచ్చాడు. రాగానే నేను శ్రీముఖికి ఇస్తాడేమో అనుకుంటే లేదు, అది బిందు మాధవ్ గారి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళని ప్లీజ్ చేసి అది చేసి మొత్తానికి వాళ్ళ మూడ్ని కాస్త మార్చి, అప్పటికే అభిజిత్ చాలా సీరియస్ అవుతున్నాడు. ఆయన ఫేస్ చూడొచ్చు, ఆయన ఎక్కడ కూడా కన్వే అవ్వట్లేదు. బట్ ఇతను నవదీప్ గారు ఏదో అనడం వల్ల ఆ రోజ్ తీసుకోవడం జరిగింది. మొత్తానికి వాళ్ళందరినీ మాయ చేసి, మాయ అని చెప్పాలి, కాసేపటి తర్వాత మీకే అవుతుంది. వాడు ఒక ట్రిక్ ప్లే చేశాడు, చాలా పెద్ద ట్రిక్. వాడనే అంటాడు చిన్నపిల్లోడే కాబట్టి తప్పేం లేదు, ఇతను అని అంత అవసరం లేదు కూడా నాకు. సో అబ్బాయి తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అంటే వాడు ఏంటి ఈ మాత్రానికే నీకు ఇచ్చేయాలా అంటే నేను డాన్స్ చేస్తా అన్నాడు. ఒక తీన్మార్ బీట్ వేసారు, డాన్స్ చేశాడు, అలసిపోయాడు. కూర్చొని మాట్లాడరా అంటే కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టారు. ఏంట్రా నువ్వేంటి, నీ కథ ఏంటి అంటే ఇది అమ్మ నేను ఇట్లా మా నాన్నతో అసలు ఈ అబ్బాయి దగ్గర వాళ్ళ నాన్న ఫోన్ నెంబరే లేదంట.
మా నాన్నకి నాకు పడదు అన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకు అంటే మా నాన్న అసలు పట్టించుకోడు అన్నాడు ఫస్ట్. ఎందుకు పట్టించుకోడు అంటే ఏదో ఒక జాబ్కి వెళ్ళామా వచ్చామా ఇంటికి వచ్చామా అన్నట్టే చూస్తాడు, పిల్లల్ని కూడా అదే ఇదిలో చూస్తాడు అన్నాడు. ఇది పెద్ద మాట. నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలు విషయం ఈ అబ్బాయి చెప్పట్లేదు అనుకున్నా. తీరా సరే మీ నాన్నకి ఫోన్ చేయి మాట్లాడు, ఒకసారి నువ్వు మాట్లాడేవా అంటే లేదు నేను ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేదు, ఆయన అసలు ఎదురుపడి మాట్లాడు అన్నాడు. ఒకసారి మాట్లాడు అన్నారు. ఇదేదో బాగుంది, తండ్రి కొడుకులను కలుపుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. తీరా చూస్తే ఫోన్ నెంబర్ లేదన్నాడు. ఫోన్ నెంబర్ లేకపోవడం ఏంటి, నా నెంబర్ కూడా ఆయన దగ్గర లేదన్నాడు. అరే మీరు నిజంగా ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారా, లేకపోతే నాకు ఒక థాట్ వచ్చింది బ్రో, ఎందుకంటే మా నాన్న ఎప్పుడో వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచి అంటాడేమో అనుకున్నా. అది కూడా కాదు, కలిసే ఉన్నారు. సరే మీ మమ్మీకి ఫోన్ చేసి డాడీకి ఇమ్మను అంటే మా డాడీ ఉంటే ఇస్తారు, పక్కన ఉండరు కదా అని అంటాడేమో అనుకున్నా. ఎందుకంటే ఆడోళ్ళు మగోళ్ళ విషయాల్లో మాట్లాడేటప్పుడు నువ్వెవరికి అంటే లేడీస్ డామినేషన్ ఉండాలి నాకు వచ్చే అమ్మాయి అన్నట్టు మాట్లాడావు, పొసెసివ్ ఉండాలి, డామినేషన్ ఉండాలని. అరే నీకు ఇప్పుడు ఇలాగనే అనిపిస్తుంది, మరి మీ ఇంట్లో మీ అమ్మనా మీ నాన్న డామినేషన్ అంటే చిట్టా మొత్తం ఉంటుంది అన్నాను కదా, అక్కడ వాడు ఏదో రాసి ఉంటాడు డామినేషన్ ఉండాలని. సో అలాంటి క్వశ్చన్సే అడిగారు, అలాంటివి అడుగుతారు కూడా. సో ఈ అబ్బాయి చెప్పాడు మరి ఇంట్లో ఏంటి అంటే అప్పుడు జీవితం కాబట్టి మా అమ్మ మాట అసలు చెల్లదు, మా నాన్న అసలు మాట్లాడియడు అన్నట్టుగా మాట్లాడాడు. సరే పక్కన పెడదాం. ఇప్పుడైతే ఫోన్ చేయి మీ నాన్నకి అనగానే నెంబర్ లేదు. మా అమ్మకి ఫోన్ చేసి ఇచ్చిన తర్వాత హలో అనగానే ఆవిడ టప్పని లేపిందండి. మరి ఎంతసేపటికి ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేశారో తెలియదు కానీ మనకి చూపించడం మాత్రం వెంటనే సింగిల్ రింగ్తో లిఫ్ట్ చేశారు, పక్కనే ఉన్నట్టుగా లిఫ్ట్ చేసిన తర్వాత నాన్నకి ఇవ్వు అనగానే పక్కనే కూర్చున్నాడు, ఆయన కూడా ఇచ్చేసింది. నిజంగా ఈ అబ్బాయి ఇన్ని సంవత్సరాలుగా 17 years ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం జరిగింది అంటే బ్రైబ్ అంటే చాలా మందికి అర్థం కాకపోయిండు. బ్రైబ్ అంటే ఓన్లీ కట్నం అని అనుకుంటాము, బట్ ఇతను ఎక్కడో లంచం తీసుకుంటున్నట్టుగా దొరికేస్తే పోలీస్ కేసు అయ్యి జైలుకి వెళ్ళి ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మీ వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మెంటల్గా అప్సెట్ అయ్యి మమ్మల్ని బ్లేమ్ చేశాడు అనేది పాయింట్. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారా అంటే బాగానే ఉన్నారు, ఎవ్రీథింగ్ ఓకే అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు కట్ చేస్తే ఫోన్ చేయంగానే వాళ్ళ అమ్మకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసిన తర్వాత నాన్నకి ఇవ్వనగానే పక్కనే ఉన్నాడు. నాన్న హలో చెప్పండి సార్ అంటున్నాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, అంటే వాళ్ళ నాన్న అలా మాట్లాడకూడదు అని నేను అనట్లేదు. ఈ అబ్బాయి అసలు వాళ్ళ నాన్న నెంబరే తెలియదు, ఈ అబ్బాయి నెంబరే తెలియదు, అసలు ఇంట్లో సంబంధం లేకుండా ఉంటాడు, అమ్మకి కూడా రెస్పెక్ట్ ఉండదు ఇంట్లో వాళ్ళ నాన్న వైపు నుంచి, రికగ్నైజ్ చెయ్యడు. అలాంటి ఒక పర్సన్ ఈ అబ్బాయి బిగ్ బాస్కి లైక్ ఒక అగ్ని పరీక్షకు వచ్చాడు అన్న విషయం తెలిసి ఉంటుందా? తెలియదు కదా, మేబీ తెలియకుండా వచ్చి ఉండాలి కదా. సో అలానే నేను అనుకున్నాను. బట్ చెప్పండి సార్ అనగా నేను షాక్. నిజంగా వాళ్ళ నాన్న ఇంత 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 నార్మల్గా ఇంత ప్లెజెంట్గా మాట్లాడుతున్నాడు అనుకున్నా. చెప్పు అని ఈడు మాట్లాడాడు. ఈ అబ్బాయి మాట్లాడిన తర్వాత చెప్పు నా గురించి అంటున్నాడు. వెంటనే ఆయన మొదలెట్టేశాడు, నువ్వు కామన్ కూల్ పర్సన్, చాలా గుడ్ పర్సన్, తోటకూర ఇవన్నీ చెప్తున్నాడు. అరే నీ గురించి నువ్వు అడగడం కాదు, మీ నాన్నకి చెప్పు, నువ్వేమైనా చెప్పాలనుకుంటే నాన్న నువ్వు మన హీరో అనగానే థ్యాంక్ యూ బేటా, లవ్ యూ బేటా. అంటే ఫ్యామిలీలో ఎంతో ప్రేమగా ఒక కొడుకుని ఎంతో హత్తుకుని పెంచిన కొడుకు, లేదా డాడీ చెప్పిన మాటే వేదం అన్నటువంటి ఒక తండ్రి కొడుకులు ఉంటే ఎలా మాట్లాడుకుంటారో అలా అనిపించింది. ఇది నాకు క్లియర్ కట్గా స్క్రిప్ట్ అనిపించింది. స్క్రిప్ట్ అంటే ఈ అబ్బాయి రాసుకున్న ట్రిక్ అనిపించింది. మళ్ళీ వాళ్ళు అడిగారు నువ్వేదో ట్రిక్ ప్లే చేస్తున్నావురా నువ్వు అంటే వీళ్ళకి అర్థం కాలేదా? అదొక క్లియర్గా తెలుస్తుంది ట్రిక్ అని. ఇలాంటి పర్సన్స్కి మీరు అవకాశం ఇచ్చారు, చాలా సిన్సియర్గా మాట్లాడిన కొంతమందికి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీకు పర్సనల్గా నచ్చాలా, మీకు పర్సనల్గా కనెక్ట్ అవ్వాలా? మరి ఏ విధంగా ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు? ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఇంప్రెస్ చేశాడా, లేకపోతే ఇంకేంటా? నాకైతే అర్థం కాలేదు, మరి మీరే చెప్పాలి. ఆ తర్వాత ఈ అబ్బాయి జస్ట్ 20 yearsకి ఇలా మాట్లాడాడు, వీళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. వెంటనే ఏమంటారు, ఎవరిచ్చారు, నవదీప్ గారు అయితే దీనికే నేను పంపించాలి అని అనుకోవట్లేదు అని చెప్పి రెడ్ ఇచ్చారు. ఆ తర్వాత అభిజిత్ గారు చెప్పిన పాయింట్ అయితే నాకు చాలా వ్యాలిడ్ అనిపించింది. ఏమని, నువ్వు నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే ఒక సిచ్యువేషన్లో ఈ అబ్బాయి వాళ్ళ నాన్నని కొట్టానని కూడా చెప్పాడు, అందుకే మేమిద్దరు మాట్లాడుకోవట్లేదు అన్న విధంగా చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు మీ నాన్న నీతో మాట్లాడారు, కలిసిపోయారు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో కాదు నీ ఇంట్లో ఉండాలని చెప్పి రెడ్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా వ్యాలిడ్ అనిపించింది. అండ్ ఈ అబ్బాయి నాకు చెప్తున్నది ఏది కూడా కనెక్ట్ అవ్వట్లా, నాకైతే పక్కా కనెక్ట్ కాల. అండ్ అయిపోయింది. ఆ తర్వాత బిందు మాధవి గారికి మరి ఎందుకు కనెక్ట్ అయ్యాడో, లేకపోతే ఆవిడకి విషయం అర్థం కాలేదో, అర్థం కాదు, ఈమె ఎందుకు రియాక్ట్ అవుతుందో, ఎందుకు అవ్వదో నిజంగా ఇంకొకసారి అనిపించింది. బిందు మాధవి గారు ఒక రెడ్ గ్రీన్ ఇచ్చి నిన్ను కాపాడుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఇచ్చారు. ఆ అబ్బాయి హోల్డ్లో ఉన్నాడు. ఇకపోతే 6th మొత్తం ఇప్పుడు శృతి, లవ్లీ చిన్న, నమిత వర్మ, రామకృష్ణ, మేరీ రోజీ, ఏదో కిషోర్ అంటే ఈ పేరు నాకు అర్థం కాంది, కిషోర్ ఆర్ సంథింగ్. ఆ తర్వాత మేరీని అడిగారు, ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తున్నాను నేను, అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం నాకు ఇష్టం, ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తున్నాను అన్నారు. ఆ చిన్న ముక్క వేశారు. మరి ఆ వెనకాతల స్టోరీ ఏముందో, ఫ్రెండ్ స్టోరీ ఏముందో మనకి ఏమీ తెలియదు భయ్యా, మనం చెవులు మూసుకొని వినాల్సిందే. చెవులు మూసుకొని వినడం అంటే ఏంటో అర్థమైందా? ఇదే అగ్ని పరీక్ష అనమాట. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరు,
ఈ వర్మ ఏం చెప్పిందంటే నేనేదో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది నవదీప్ అడిగిన క్వశ్చన్కి. ఆ తర్వాత టక్ చేసుకొని బ్లూ షర్ట్లో ఉన్నారు కదా, అతనికి బిందు మాధవ్ అడిగిన అంటే మీకు అంత దమ్ముందా అంటే, ఆయన ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అంటే లైక్ కంటెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఫేక్ తమ్నేల్ పెట్టి చూపించడమా మీ దమ్ము అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ తర్వాత రామకృష్ణ అనే అతను అతను ఏంటంటే అతను ఒక గవర్నమెంట్ లారీ డ్రైవరా లేకపోతే ఆటో డ్రైవరా నాకు కరెక్ట్గా తెలీదు. సో అతను ఏంటంటే మా బాధలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేది నా ఇది అనగానే వెంటనే బిందు మాధవ్ గారు మీరేంటి అంటే ఒక పర్సనల్ ఇది కోసం వచ్చారా, మీకోసం రాలేదా, ఏదో సమ అజెండాతో వచ్చారా అంటే ఇంకేంటండి, నా కోసం వచ్చాను అంటే నీ కోసం వచ్చావా ఇంకేమి లేదా అంటారు. పలానా వాళ్ళ కోసం వచ్చాను అంటే పలానా వాళ్ళ కోసం వచ్చావా నీ కోసం కాదా అంటారు. అంటే ఇప్పుడు మీరు ఏంటి నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఒక ఋషి అంట అతని చేతిలో ఒక పక్షిని పట్టుకొని ఒక ఋషి ఒక బాలుణ్ణి, ఒక తెలివైన బాలుణ్ణి అంటే తన దగ్గరే శిక్షణ తీసుకున్న ఒక బాలుణ్ణి అడిగాడంట, ఏంటి ఈ పక్షి బ్రతికుందా చనిపోయిందా అని అడిగితే ఆ బాలుడు చాలా తెలివిగా సమాధానం ఏం చెప్పాడు తెలుసా, అంతా మీ చేతుల్లోనే ఉంది గురువుగారు అని. అంటే ఏంటో తెలుసా, ఈ అబ్బాయి బ్రతికి ఉంది అంటే నలిపి చంపేస్తాడు, చనిపోయింది అంటే ఇదిగో బ్రతికే ఉందని వదిలేస్తాడు అనమాట. అది ఈ కథ ఒక సారాంశం. సో ఇలా ఉంది మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెలక్షన్స్లో థీమ్. ఈసారి మొత్తం ఫెయిల్యూర్ భయ్యా, ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ లేకపోయాడు ఏదో సంథింగ్ అబ్బా నాకు. సో అటు వెళ్ళేలోపు ఇటు వెళ్ళిపోతూ ఉంది. ఎవరికి ఏం ఆన్సర్ వచ్చిందో, ఎవరికి ఏ క్వశ్చన్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. బట్ ఇంకా లెంతీ అయిపోతుంది. నేను ఎంత తగ్గించి చెప్పుదామన్నా కూడా లెంతీ అయిపోతుంది. దయచేసి మీరు కంటిన్యూ చూడండి, చాలా జెన్యున్గా ఉంది రివ్యూ. తర్వాత అందరికీ రెడ్ ఇచ్చి పంపించేశాడు, అందరికీ రెడ్ మూసుకొని వెళ్ళిపోండి అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక ప్రియాంక అనేమో వచ్చింది మంచిర్యాల నుంచి, ఏమేమో యాంకర్ అంట. 6 years నుంచి 6 to 5 నుంచి 6 years వరకు నుంచి యాంకర్గా చేస్తూ ఉంది. అసలు అంటే ఆమె స్టైల్లో చిన్నగా కంటెంట్ చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అక్కడ కానీ ఫ్రెండ్స్ లేరని చెప్పింది బ్రో, ఇది నోట్ చేసుకోవాలి. అస్సలు ఫ్రెండ్సే లేరని చెప్పింది. ఎందుకు లేరు అంటే అందంగా ఉండాను కాబట్టి ఫ్రెండ్స్ లేరు, అదే అందంగా లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేడు అంటారేమో కానీ ఫ్రెండ్స్ కూడా లేరు అంటారని ఫస్ట్ టైం నాకు విన్నాను నేను. మరి అది ఎంతవరకు రైటో తెలియదు. ఆ తర్వాత అక్కడ తిరుమలకి వెళ్ళి గుండు గీసుకున్నాను కాబట్టి ఫ్రెండ్స్ లేరంది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఆమె మాట్లాడిన దానికి న్యూస్ రీడర్గా మాట్లాడిన కాసేపు బాగా అనిపించింది, ఆ ఫైట్ చేసే విధానం ఉంది అంతా బాగానే ఉంది. బట్ ఆమె మాట్లాడిన దాంట్లో ఎందులో క్లారిటీ లేదు బ్రో. ఎందుకంటే ఎందుకు నీకు ఎప్పుడైనా కోపం వస్తుందా అన్నప్పుడు నేను వెళ్ళి 5 o'clock అన్నప్పుడు 5 o'clock వెళ్ళి నేను వెయిట్ చేస్తున్నప్పుడు దోస్తులు ఆ టైంకి రాకుండా ఇంకా అసలు లేట్గా వస్తే కోపం వస్తుంది. నీకు అసలు దోస్తులు అంటే వేరు, ఫ్రెండ్స్ అంటే వేరా నాకు అర్థం కాలేదు. మరి లేనోళ్ళు అప్పుడు ఎలా రాకుండా ఉన్నారు, ఎందుకు నీకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈమెను కూడా అసలు నవదీప్ వెంటనే గ్రీన్ ఇచ్చేసాడు, బిందు మాధవి రెడ్ ఇచ్చారు, అండ్ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. ఎందుకు ఎవరికి ఇస్తున్నారో తెలియదు బ్రో. ఇప్పుడు హైలైట్ ఆఫ్ ద టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం, ఓకేనా. ఇప్పటికే లెంతీ అయిపోయింది. దయచేసి ఆ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కమెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.